ఋతుప్రభ నెట్6 మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ అయితే ఏంటో చెప్తాను మీకు. ఇంటి సరుకులన్నీ అయితే బాగా సరుకులన్నీ తీసుకొచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఇక వంట మొదలు పెట్టాలి. అంటే అరిసెలు చేద్దామని అయితే అనుకున్నాను. పిల్లలకి బాగా వాళ్ళకి స్నాక్స్ అయితే ఎక్కువ కొనుక్కొస్తే ఎక్కువ అవుతున్నాయి. ఒకరోజు కారపూస, ఒకరోజు అరిసెలు చేద్దామని అయితే అనుకున్నాను. ఇంక నైట్ అయితే అరిసెలకైతే నానేసాను. ఈరోజు మార్నింగ్ దవదవ అయితే పని చేసుకొని ఇంట్లో పని చేసుకున్న తర్వాత నేను ఇక పని అయితే మొదలు పెడతాను, అరిసెల పని. ఆ వీడియో అయితే ఇప్పుడైతే కడిగిందే చూపిస్తాను. తర్వాత ఆ వీడియో తీసి అది కూడా మొత్తం అయితే చూపిస్తాను, ఎలా చేశాను ఏంటి అన్నది కూడా. పని తొందరగా పని మొదలు పెట్టుకొని చేసుకుంటే టైం టు టైం మనం పాటించామంటే మనకి తొందరగా 12 లోపే పని అయిద్దండి. నేనైతే టైం టు టైం ఖచ్చితంగా పాటిస్తాను ఏ పని అయినా కానీ. ఎందుకంటే ఇప్పుడు టైం టు టైం నేను పాటించినా నాకైతే నిజంగా చెప్పాలంటే పిల్లలతో కుదరట్లే. నేను ఒక టయానికి లేచి ఈ పని ఇట్లా ఈ టయానికి చేసుకోవాలి అని అయితే అనుకుంటాను, కానీ నాకు నిజంగా చెప్పాలంటే అసలు కుదరట్లేదు. పిల్లలతోనే కుదరట్లే. పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే 2 పూటలు స్కూల్ అప్పుడైతే కుదిరిద్ది, కానీ హాఫ్ డే స్కూల్స్ అప్పుడైతే నాకు అస్సలు కుదరదు. ఇక ఈరోజు కొంచెం తేడాగా కొంచెం ఏమంటారు మార్పు కానొస్తుంది కదా మీకు. ఆ మార్పు ఏందో మీరే తెలుసుకోనిలే, నేను చెప్పుకోవటంలో గొప్ప ఏమి ఉండదు. ఇక ఇక్కడైతే వీడియో చూసి లైక్ అయితే చేయండి. మళ్ళీ యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్ అయితే ఉంది కదా, అదైతే క్లిక్ అయిపోయిన ఆప్షన్ని క్లిక్ చేయండి. వీడియో చాలామంది వీడియో చూస్తుంటే అసలు నేనే ఆశ్చర్యపోతున్నా. నా కళ్ళ ముందు నేను చూసే వీడియోస్లకే డబ్బులు వచ్చేస్తున్నాయి. నా వీడియో ఎందుకు ఇలా డల్ అయిపోయినాయో ఇక ఆ దేవుడికే ఎరక. అది చిన్నగా సక్సెస్ కావాలని అయితే నేనైతే అనుకుంటున్నా. ఇక ముగ్గైతే నేను చెప్పాను కదా, ఎప్పుడైనా నేను ముగ్గేద్దామంటే ముందైతే ఫిక్స్ కావట్లేదు. ఏదొస్తే అదే వేస్తున్నాను నా చేతికి. ఇక అంతేగాని ఇది వేయాలి అన్న థాట్ అయితే నా మనసులోనైతే ఉండట్లేదు. ఇక చిన్నగా ఈ ముగ్గు అయితే వేస్తున్నా. సింపుల్గా వేసాను ఈరోజు అయితే, మరి చాలా సింపుల్గా చేశాను. అంటే ఏంటంటే ఇంకా నాకు పని ఉంది, పిల్లల్ని స్కూల్ కాడికి తీసుకెళ్ళాలి. ఇక నా ఖుషీని అయితే ఇక 7కే స్కూల్కి తోలాలి అని తొందరగా అయితే మొదలుపెట్టాను. ఈ అడవుల్లో ముగ్గు కూడా బాగొట్టాను చూడండి, అక్కడ ముగ్గు కూడా పొయ్యి ఉంటుంది. ఇక ఇక్కడైతే దవదవ అయితే పనులు అయితే చేసుకోవటం అయితే అయిపోద్ది. ఇక ఈరోజు ఏమేమి సరుకులు తీసుకొచ్చిండో బావ ఇవన్నీ అయితే చూపిస్తాను. చాలా రోజుల నుంచి బావ సరుకులు తీసుకురా అని చెప్తున్నా. అంటే ఇంట్లో పిల్లలకి వాళ్ళకి వంట చేద్దాము, వాళ్ళకి ఏమన్నా స్నాక్స్ చేద్దాము, కొట్టుకాడు కొనుక్క రావటం అవుతుంది బావ అంటే సరేలే అని చెప్పిండు. ఇక అంతలోకి ఇక ఈ పని అంతా అయిపోయేలోపు నేను ఈ రెడీ చేసుకొని వంట మొదలు పెట్టొచ్చా అన్నట్టయితే స్పీడ్గా అయితే కానిస్తున్నాను. ఆడవాళ్ళ జీవితంలోని నిజంగా చెప్పాలంటే ఒక అదృష్టం అనేది ఉండాలండి. ఏంటంటే భర్త మనల్ని మంచిగా చూసుకునే అదృష్టం ఉంటేనే అదృష్టం మన కాడికి వచ్చిద్దేమో. నిజంగా అప్పుడైతే నాకు పెళ్ళి కాకముందు ఎట్లా ఉండాలి, మీ భర్త ఎట్లా ఉండాలి, నువ్వు ఎట్లా ఉంటావు ఏంది అని అడుగుతుంటే నేనైతే అసలు నిజంగా ఏమి చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే అప్పుడు అనుకునేది ఇప్పుడు మనకు తెలియని దాని గురించి అవసరమా ఇవన్నీ అనేది ఒక్కటే అనేది. నేనైతే మంచిగా తాకోకుండా మంచిగా చూసుకునే భర్త వస్తే చాలు అనైతే చెప్పేదాన్ని. కానీ నేను చెప్పిన కొద్ది మాటలోనే నిజంగా 100కి 200% మంచిగా చూసుకునే భర్తే వచ్చింది నాకు. ఏ లోటు ఉండదు, నన్ను ఒక చిన్న పిల్లలాగా చూస్తాడు. వాళ్ళకి ఏం తెచ్చినా పిల్లలకి నా కోసం కూడా ఏయో ఒకటి తెస్తూనే ఉంటాడు. ఇక పిల్లలు సరుకులు తీసుకొచ్చిండు బావ అని చెప్పాను కదా, అక్కడైతే నీళ్ళు కాగుతున్నాయి. నీళ్ళు కాగేలోపు పిల్లలు ఏమేమి సరుకులు తీసుకొచ్చిండో అవన్నీ చూపిద్దామని అయితే చూపిస్తున్నాను. బాదం పప్పు తీసుకొచ్చిండు, గోధుమ రవ్వ తీసుకొచ్చిండు, తర్వాత నూనె ప్యాకెట్లు, పిస్తా పప్పు ఇవి ఉన్నాయి, బెల్లము ఇవన్నీ తీసుకొచ్చిండు. బెల్లం, అరిసెలు, గోధుమ పిండి అను ఇది గోధుమ రవ్వ, ఈ 2 కూడా తీసుకొచ్చిండు. తర్వాత అల్లం వెల్లిపాయలు తీసుకొచ్చిండు. అంటే అల్లం పేస్ట్ అయిపోయింది. ఇక అల్లం వెల్లిపాయలు తీసుకురా, నేను పేస్ట్ పట్టుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నేను ఒక్కసారి నూరితే ఖచ్చితంగా 15 రోజులు అయితే వస్తుంది నాకు. అట్లా ఎక్కువ శాతం మేము ఏ కర్రీలోకైనా వేస్తూ ఉంటాను. నేను టేస్ట్ ఎక్కువ రావాలని ఏ కర్రీలోకైనా కంపల్సరీగా వేస్తాను. ఇక తర్వాత చూస్తున్నారా గోధుమ పిండి ప్యాకెట్. ఇదేమో ఈ బెల్లం ఏమో మాకు
చాయ్లోకి తీసుకురామని చెప్పాను. ఈ ముద్ద బెల్లం ఏమో అరిసెలకి మొన్న ఒక 2 తెప్పించాను. ఇక చాలిద్దో లేదా అని ముందు జాగ్రత్తకి ఇంకోటి కూడా తీసుకురామంటే ఇంకో బెల్లం కూడా తీసుకొచ్చిండు. మీకు డౌట్ రావచ్చు, అక్క ఏందక్క ఒక్కటే ఉందా అని డౌట్ వచ్చే ఉంటుంది. నేనే చెప్పటం ముందు మర్చిపోయి ఇట్లా చెప్తున్నాను మీకు. 3 బెల్లం గడ్డలు అయితే తీసుకున్నాం మేము. ఇక అన్నీ ఒక్కొక్కటిగా అయితే క్యాన్లకి సదిరేస్తున్నాను. నిజంగా చెప్తున్నానండి, ఇప్పుడు నాకు వెనకాల ముగ్గేసిన ప్లేస్ ఉంది కదా, అక్కడే సెల్పులు ఉన్నట్టయితే నేను అన్నీ నీట్గా టిఫిన్స్ బాక్సెస్ అన్నీ నీట్గా చదురుకునేదాన్ని. మా సెల్పులు ఒక్కెళ్ళి ఉంటాయి, నేను వంట చేసేది ఒక్కెళ్ళి ఉంటుంది, కిచెన్ రూమ్ ఉంటామే అట్లా రివర్స్గా ఉండటం వల్ల నేను ఏం చదిరినట్టే అవుపడదు, అసలు చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని డబ్బాలల్లో మంచిగా ఒక డబ్బాలోని శనగపప్పు, ఒక డబ్బాలోని బియ్యం పిండి, ఒక డబ్బాలోని ఎట్నే ఏ రవ్వలైనా ఉంటే బియ్యం ఇవన్నీ సదిరేస్తాను. నా దాంట్లో గోధుమ పిండి అయినా కానీ పిస్తా పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క క్యాన్లోని అన్నీ సదిరి పెడతాను. కానీ అన్నీ సదిరినా కానీ సెల్పులు కరెక్ట్గా లేకపోవటం వల్ల నేను కింద సెల్పులో పెడతాను, అక్కడ కూడా చాలదు. మొన్న సీసాలు కొనుక్కొచ్చాను, ఆ సీసాలు యూజ్ చేద్దాం అనుకుంటున్నా, కుదరట్లేదు నాకు యూజ్ చేయటానికి. ఖచ్చితంగా యూజ్ చూసుకొని అయితే అవి కూడా సదిరేస్తాను. ఇక ఒక్కొక్కటిగా అయితే క్యాన్లలో అయితే సదిరేస్తున్నాను. ముందైతే బెల్లం పెట్టాను, తర్వాత ఉప్మా రవ్వ సదిరేసాను, తర్వాత గోధుమ రవ్వ, ఇది జొన్నల రవ్వ ఎందుకంటే మా అత్తయ్యకి షుగర్ ఉంది కదా, మా అత్తయ్య కోసం అయితే జొన్న రవ్వ అయితే తెప్పించాను. రోజు కడిగేసి ఒక గ్లాసుడు పోసి కడిగేసి శుభ్రంగా ఉడకబెట్టి మా అత్తయ్యకి ఇస్తే తాగిద్ది, రోజు జొన్న జావ అయితే తాగిద్ది. అందరు రొట్టెలు చేసుకుంటే బాగుంటుంది, కానీ రొట్టెలకైతే మాకు మా సైడు మేము సిటీ కదా, ఖమ్మంలో ఎక్కువ మాకు ఇదైతే దొరకవు, కొనుక్కొచ్చుకొని మేము పట్టించుకోవాలి. పొలాలలో అయితే మాకైతే అట్లా దొరకము. ఇక అందుకే నేను ఇక ఇట్లా జొన్న రవ్వ చేస్తూ ఉంటాను, పట్టించి అవన్నీ అంటే నిజంగా నాకు తెలియదు కాబట్టి ఇక నేను మామూలుగా ఉడకపెట్టేదే తెప్పిస్తాను. తర్వాత బియ్యం అయితే కడిగేస్తున్నాను. ఒక్క సోల్డే పోసాను ఈరోజు, చాలా తక్కువ పోసాను బియ్యం. నైటు మంచి చేపలు చేశాను, చేపల పులుసు అవి ఉన్నాయి, అన్నం కూడా ఉంది. ఇక ఇప్పుడైతే అది తినొచ్చు. బావడికి 7 అన్నం పెడదాము, పిల్లలకైతే ఉప్మా రవ్వ చేస్తున్నాను కదా అని అయితే బావకి అయితే అన్నం అయితే పెట్టేశాను. ఇక్కడైతే ఉప్మా రవ్వ ఇంకా ఒక ప్యాకెట్ అయితే కొంచెం అల్ల బొయ్యంగా మిగిలింది. ఈ మిగిలింది ఇక ఎక్కడ పెడదాంలే అన్న ఆలోచనతో ఇక ఉప్మా రవ్వ అన్న చేద్దాం, పిల్లలు తింటారని ఆలోచించి మళ్ళీ ఆ ఉప్మా రవ్వ తీసేసి పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. శనగపప్పు చూశారు కదా, ఈ డబ్బాలో పోసాను నేను. మినపగుండ్లు ఒక దాంట్లోని శనగపప్పు, పల్లీలు, మళ్ళీ ఇంకా ఉంటాయి రకరకాలుగా అన్నీ ఉంటాయి, కానీ అన్ని పప్పులు క్యాన్లల్లో డబ్బాలల్లో కంపల్సరీగా చదురుకుంటాను. ఇక తాలింపు అయితే చేసేసాను. తాలింపు చేసిన తర్వాత కరివేపాకు వేసి ఒకసారి కలవ తిప్పుకున్న తర్వాత మనం ఎసరు పోసుకొని సాల్ట్ వేసుకుంటే ఉప్మా రవ్వకైతే రెడీ అవుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఒక్క పనే చేసినట్లు మీకు అనిపిస్తుంది. నేను ఈ పని చూసుకుంటూ మళ్ళీ వేరే పని కాడికి వెళ్తాను, మళ్ళీ అక్కడ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాను, పిల్లల్ని స్నానం చేయించి వాళ్ళని చూస్తాను. ఇక నేను ఈ పని కాడికి వచ్చినప్పుడు ఈ వీడియో ఆన్ చేస్తాను. అన్నీ తీయాలంటే ఈ ఆడవాళ్ళ పనులు ఎన్ని ఉంటాయో అన్నీ, ఆ పనులు తీసిన ఒక డే మొత్తం తీసిన లాంగ్ వీడియో, పెద్ద వీడియో అయింది. అందుకే నేను షార్ట్కట్లో సింపుల్గా మీకు చూపిస్తూ ఉంటాను. నేను మరిన్ని అన్ని చూపిస్తే కుదరదు అసలు, అందుకే చూపించను. ఇక ఎప్పుడైనా ఇక మనం ఒక ఆలోచన అన్నది అయితే ముందు ప్రిపేర్ కావాలి. మన భార్యాభర్తల మధ్యన గొడవలు రాకోకుండా ఉండాలంటే అండర్స్టాండింగ్ అన్నది ఉండాలి. వాళ్ళు ఒక పని చెప్పారంటే మనం మంచిగా ఆలోచించి ఆ పని చేసామంటే ఆ గొడవ ఉండదు. వాళ్ళకి ఏదైనా కావాలంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని బట్టి మనం నడుచుకున్నామంటే ఇంట్లో సమస్యలు అన్నయ్యే ఉండవు. కానీ మాకు ఎప్పుడో ఒకసారి అయితే ఇక డైలీ అయితే మాకు అసలు అలాంటి గొడవలు ఉండవు, మేము మంచిగా హ్యాపీగా ఉంటాము. చాలా మట్టికి మమ్మల్ని చూసి అందరూ అంటారు, ఋతు అదృష్టవంతురాలు, అసలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలు ఋతు అదృష్టవంతురాలు, ఈ చూడు ఈ అమ్మాయికి ఎట్లా అయిందో, విడాకులు ఇచ్చారు, ఈ అమ్మాయికి ఇట్లా అయింది, వాళ్ళ ఆయన కొడతాడు, వాళ్ళ ఆయన తాగుతాడు, ఇవన్నీ మాట్లాడతారు. నన్ను మాత్రం మా ఆయన చాలా మంచోడు, మంచిగా చూసుకుంటాడని అందరు చెప్తూ ఉంటారు. అది అదృష్టం, అట్లా నాకు రాసింది కాబట్టి నన్ను చూసుకొని భర్త నాకు వచ్చిండు. ఎప్పుడైనా నేనైతే దేవుని ఒక్కటే కోరుకుంటాను. నేనంట చర్చిలో
చర్చికి వెళ్తే మా మమ్మీ అక్కడ డెలివరీ అయిందంట. నేను అప్పటి నుండి కూడా ఫస్ట్ నుంచి నేను ఎక్కువ దేవుణ్ణి నమ్ముతాను. ఈ వీడియో ఇంతేనండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.